హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ డీటెయిల్ చూస్తాం. యాక్చువల్లీ చాలా ట్రాన్స్ఫార్మర్ మేక్ ఉంది, కానీ మన ఈరోజు ఎస్ఎన్ఆర్ ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ చూస్తాం. 1 by 1 చూస్తాం. 97% అన్ని ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ డీటెయిల్ సేమ్గా ఉంటుంది, కానీ 3% మాత్రం డిఫర్ అయిపోతుంది. అది ఇన్సులేషన్ లెవెల్, ఐఎస్ స్టాండర్డ్, ట్యాప్ చేంజింగ్ ఇలాంటి ఒక 3% మ్యాటర్ మాత్రం డిఫర్ అయిపోతుంది. మీకు రిమైనింగ్ 97% అన్ని మేక్ అన్ని టైప్ ట్రాన్స్ఫార్మర్లు ఒక్క విషయమే ఉండొచ్చు. ఇప్పుడు మనం వీడియో లోపల పోతాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 1000 kVA, మీనింగ్ 1 MA ట్రాన్స్ఫార్మర్, 11 kV ప్రైమరీ సైడ్ వోల్ట్, ఎల్వి సైడ్ అది యాక్చువల్లీ సెకండరీ సైడ్ 433 వోల్ట్, హెచ్వి సైడ్ కరెంట్ 52 amps, ఎల్వి సైడ్ కరెంట్ 1333. ఓకేవా? యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్లో చాలా డీటెయిల్స్ ఉంది, కానీ మనకి అన్ని ట్రాన్స్ఫార్మర్లు 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ మాత్రం చాలు. అది ఏంటి అంటే కేవీఏ రేటింగ్, పర్సంటేజ్ ఇంపిడెన్స్, తర్వాత వెక్టార్ గ్రూప్. ఇది 3 మాత్రం మనం తెలుసుండే చాలు. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ కేవీఏ గురించి చూస్తాం. ఆ ముందుకు మనం స్టాండర్డ్ గురించి చూస్తాం. ఐఎస్ 1180, తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ లెవెల్ 2 2 టిక్ మార్క్ ఉందా చూసండి. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు మనం షాప్లో ఫ్రిడ్జ్ కొనుక్కునేటప్పుడు ఫ్రిడ్జ్ పైన ఒక స్టిక్కర్ పేస్ట్ చేస్తారు. పేస్టింగ్ ఆ ఫ్రిడ్జ్లో మనం 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఒకటి స్టార్ మెన్షన్ చేస్తారు. ఆ మీనింగ్ ఏంటి అంటే 3 స్టార్ అంటే లాసెస్ ఎక్కువ అయిపోతుంది, పవర్ కన్సప్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఓకేవా? కన్సప్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది. అలాంటి 4 స్టార్ అంటే లాసెస్ కొద్దిగా తక్కువ అయిపోతుంది కంపేర్ టు 3 స్టార్. అలాంటి 5 స్టార్ మనం తీసుకున్నప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ అయిపోతుంది, పవర్ కన్సప్షన్ తక్కువ అయిపోతుంది. అలాంటి ఈ ట్రాన్స్ఫార్మర్లో కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ లెవెల్ 2 అలాంటి మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎనర్జీ ఎఫిషియన్సీ లెవెల్ 1 కూడా ఉంది, 2 ఉంది, 3 ఉంది. 1 అంటే 3 స్టార్ అలా అంటే, 2 అంటే 4 స్టార్ అలా అంటే, ఎనర్జీ ఎఫిషియన్సీ లెవెల్ 3 అంటే 5 స్టార్ అలా అంటే. ఈ ట్రాన్స్ఫార్మర్ యాక్చువల్లీ ఎనర్జీ ఎఫిషియన్సీ లెవెల్ 2 స్టాండర్డ్ ఫాలో చేసి మేక్ చేస్తారు. ఇది మనం బయట వేరే కంట్రీకి సప్లై చేస్తున్నప్పుడు కూడా ఇండియా మేక్ యాక్సెప్ట్ చేస్తారు ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ లెవెల్. ఎందుకంటే మినిమం లాస్ ప్లస్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ, ఇదే కాన్సెప్ట్. ఫస్ట్ చూడండి, 50% ట్రాన్స్ఫార్మర్లో 2790 వాట్స్ లాసెస్ వస్తుంది. అదే ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఫుల్ లోడ్ లాసెస్ 100% లోడ్ తీసుకున్నప్పుడు 7700 వాట్స్ లాసెస్ వస్తుంది. ఈ 50%, 100% లాసెస్ మన ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్లో కూడా ఉంది, చూసుకోండి. తర్వాత మనం కేవీ రేటింగ్ గురించి చూస్తాం. కిలో వోల్ట్ యాంపియర్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఇది మనం కేవీ రేటింగ్ ఫైండ్ చేస్తున్నప్పుడు ఇది ప్లస్ కరెంట్ రేటింగ్ ఫైండ్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. తర్వాత మనం మోటార్ కిలో వాట్స్లో అది రేటింగ్ మెన్షన్ చేసాం. ఎందుకంటే మోటార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఆ మోటార్లో ఏ లోడ్ కండక్టింగ్ చేస్తారంటే ఆయనకు ఐడియా ఉంటుంది, అందుకే అది కిలో వాట్స్లో మెన్షన్ చేస్తారు. కానీ ట్రాన్స్ఫార్మర్ మేక్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి ట్రాన్స్ఫార్మర్లో ఎగ్జాక్ట్లీ ఏ లోడ్ కండక్టింగ్ చేస్తున్నారంటే ఆయనకు ఐడియా ఏమో దొరకదు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లో మనం రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటీ లోడ్, ఇదిలా 3 లోడ్ల ఏ లోడ్ కూడా కండక్టింగ్ చేయవచ్చు. అందుకే కిలో వోల్ట్ యాంపియర్ అట్లా మెన్షన్ చేస్తారు. ఓకేవా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తాం. మనం ఈ నేమ్ ప్లేట్ ప్రకారం మనం కేవీ రేటింగ్ ఫైండ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హెచ్వి సైడ్ బేస్డ్ పారామీటర్ తీసుకున్నప్పుడు హెచ్వి సైడ్ కరెంట్ ప్లస్ హెచ్వి సైడ్ వోల్టేజ్ తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడు మన కేవీ రేటింగ్ ఫైండ్ చేయవచ్చు. ఎల్వి సైడ్ పారామీటర్ మనం తీసుకున్నప్పుడు కూడా సేమ్ కేవీ రేటింగ్ మనకు దొరుకుతుంది. మీరే చూసుకోండి. నేను ఆల్రెడీ కాల్కులేషన్ చేసి మీకు ఇక్కడ ఒక బాక్స్లో మెన్షన్ చేసే అది అప్రాక్సిమేట్ 998.8847 అట్లా వస్తుంది. అట్లా మీనింగ్ 1000. అదే 1 MVA ట్రాన్స్ఫార్మర్. అదే హెచ్వి సైడ్. కింద చూడండి ఎల్వి బేస్డ్, ఎల్వి కరెంట్ తీసుకున్నాం, ఎల్వి సైడ్ వోల్టేజ్ తీసుకున్నాం. అది 1.73 ND అంటే √3 డివైడ్ 1000. ఓకేనా? ఇది మనం పెడుతున్నప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ దొరుకుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా గుర్తులో పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చూస్తుంటే వోల్టేజ్.
ప్రైమరీ సైడ్ 11 kV, సెకండరీ సైడ్ 433. యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సెకండరీని ఏమో ఫిక్స్డ్ కాదు. మీకు ఇన్ కేస్ 433 వోల్ట్ సోర్స్ అవైలబుల్ ఉందంటే అదే ఇచ్చి సెకండరీ సైడ్ 11 kV తీయవచ్చు. ఇన్ కేస్ మీకు 11 kV సోర్స్ అవైలబుల్ ఉందంటే 11 kV ఇచ్చి ఎల్వి సైడ్ 433 తీయవచ్చు. ఇప్పుడు బేసిక్ ఇన్సులేషన్ లెవెల్ 75 ఈ నేమ్ ప్లేట్లో ఇచ్చారు. ఆ మీనింగ్ ఏంటి అంటే లైట్నింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు హై వోల్టేజ్ మన సిస్టమ్ పైన వస్తుంది. అప్పుడు మన సర్జ్ అరెస్ట్ లైట్నింగ్ అరెస్ట్ ఏం చేస్తుందంటే ఆ హై వోల్టేజ్ మైక్రో సెకండ్స్ టైంలో మన ఎర్త్కి డైవర్ట్ చేస్తుంది. అందుకే మన సిస్టమ్ అన్నీ ప్రొడక్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఆ మైక్రో సెకండ్ డైవర్ట్ చేస్తే ముందుకే ఆ మైక్రో సెకండ్ లోపలే మన సిస్టమ్ ఇన్ కేస్ డ్యామేజ్ అయిందంటే మనకి అన్నీ పోతుంది. అందుకే ఈ బేసిక్ ఇన్సులేషన్ 11 ఇస్తారు. ఇది స్టాండర్డ్ ఫాలో చేసి 75ని ఇస్తారు. ఇది 95 అట్లా కూడా వస్తుంది. నెక్స్ట్ కరెంట్ రేటింగ్. ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సైడ్ కరెంట్ ఎప్పుడుమే తక్కువ వస్తుంది, ఎల్వి సైడ్ కరెంట్ ఎప్పుడుమే ఎక్కువ వస్తుంది. వోల్టేజ్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ కరెంట్ ఎక్కువ, ఎక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉందో అక్కడ కరెంట్ తక్కువ వస్తుంది. ఇది మనం ఫస్ట్ కేవీ రేటింగ్ చూస్తున్నప్పుడు ఒక ఫార్ములా చూస్తాం. సేమ్ ఫార్ములా ఆ ఫార్ములాలో ఇచ్చే మనం ఫుల్ లోడ్ కరెంట్ కాలిక్యులేట్ చేయవచ్చు. ఈ బాక్స్లో ఉన్న ఫార్ములా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ నేమ్ ప్లేట్ పట్టి మనం ఎగ్జాంపుల్ చూస్తాం. ఫుల్ లోడ్ కరెంట్ కాలిక్యులేట్ చేయ ఫస్ట్ హెచ్వి సైడ్ ఫుల్ లోడ్ కరెంట్ కాలిక్యులేట్ చేయ హెచ్వి సైడ్ వోల్టేజ్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎల్వి సైడ్ ఫుల్ లోడ్ కరెంట్ కాలిక్యులేట్ చేయడానికి ఎల్వి సైడ్ రేటెడ్ వోల్టేజ్ తీసుకోవాలి. ఇక్కడ హెచ్వి సైడ్ రేటెడ్ వోల్టేజ్ 11 kV, అందుకే మనం 11 kV తీసుకున్నాం. 1000 ఏంటి అంటే అది రేటింగ్ ఇంటూ 1000 ఏంటి అంటే అది ఫార్ములా 1000 డివైడ్ √3 1.73 అదే మీనింగ్ ఇంటూ ప్రైమరీ వోల్టేజ్. ఇది మనం తీసుకున్నప్పుడు రేటింగ్ దొరుకుతుంది. ఎల్వీలు సేమ్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత వెక్టార్ గ్రూప్. వెక్టార్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. ఇది DYN11 వెక్టార్ గ్రూప్. వెక్టార్ గ్రూప్ అంటే ప్రైమరీ వోల్టేజ్ వేవ్ ఫామ్కు సెకండరీ వోల్టేజ్ వేవ్ ఫామ్కు బిట్వీన్లో ఒక ఎలక్ట్రికల్ ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. అదే వెక్టార్ గ్రూప్. యాక్చువల్లీ వెక్టార్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. మీకు ట్రాన్స్ఫార్మర్ ప్యారలల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ చదివి వచ్చి ఉన్నాం. అదే ఫ్రీక్వెన్సీస్ ఏమో ఉండాలి, వోల్టేజ్ ఏమో ఉండాలి, ఫేజ్ సీక్వెన్స్ ఏమో ఉండాలి అని. అదే సేమ్ ఫ్యాక్టర్ మీకు వెక్టార్ గ్రూప్ కూడా ఖచ్చితంగా సేమ్ ఉండాలి. లేదండి మీకు షార్ట్ సర్క్యూట్ కూడా క్రియేట్ అవ్వడానికి పాసిబుల్ చాలా ఉంది. తర్వాత ఇక్కడ DYN11 ఇచ్చారు. డి క్యాప్స్లో ఉంది అది హెచ్వి, వై సుమాల్లో ఉంది అది ఎల్వీలో న్యూట్రల్ కూడా ఉంది, అందుకే సుమాల్ అని ఇచ్చారు. 11 అంటే ఏ మీనింగ్ అంటే 30 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ ఉంది. ఆ ఎల్వి వైండింగ్ లీడ్ ద హెచ్వి వైండింగ్ బై 30 డిగ్రీ. లేదండి ఇట్లా కూడా చెప్పవచ్చు, హెచ్వి వైండింగ్ లాగ్ ఎల్వి వైండింగ్ బై 30 డిగ్రీ. వెక్టార్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్యారలల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇదే చూడాలి. మీరు డిఫరెంట్ వెక్టార్ గ్రూప్ ప్యారలల్ ఆపరేషన్ చేస్తారంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ క్రియేట్ అవుతుందికి చాలా పాసిబుల్ ఉంది. వెక్టార్ గ్రూప్ గురించి ఇంకొక వీడియోలో సెపరేట్గా చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ పర్సంటేజ్ ఇంపిడెన్స్ వోల్టేజ్ చూస్తాం. ఈ నేమ్ ప్లేట్లో 5 ఇచ్చారు, అక్కడ క్లియర్గా లేదు కానీ అది 5. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదికి ఒక ఫార్ములా ఉంది చూసుకోండి. వోల్టేజ్ రేటింగ్ ప్రైమరీ ఇంటూ పర్సంటేజ్ ఇంపిడెన్స్ డివైడ్ 100. ఇది మనం పెడితే అంటే ఒక వోల్టేజ్ వాల్యూ మనకు దొరుకుతుంది. ఈ వోల్టేజ్ వాల్యూ మనం ప్రైమరీ సైడ్ ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎల్వి సైడ్ షార్ట్ సర్క్యూట్లో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనకి ప్రైమరీలీ సెకండరీలీ ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ కరెంట్ క్రియేట్ అవుతుంది. ఈ వాల్యూ మనకి ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ కాల్కులేషన్కి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ చూడండి. 11 kV ప్రైమరీ వోల్టేజ్ ఇంటూ పర్సంటేజ్ ఇంపిడెన్స్ 5 డివైడ్ 100. ఇక్కడ మనకు వాల్యూ 550 వోల్ట్ దొరికింది. ఈ 550 వోల్ట్ మన ప్రైమరీలో ఇంజెక్షన్ చేసినప్పుడు ఎల్వీలో మనకు రేటెడ్ కరెంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఎల్వి సైడ్ వోల్టేజ్ మనకు 5% డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ టెంపరేచర్ రైస్. మన నేమ్ ప్లేట్లో ఆయిల్ డిగ్రీ 40, వైండింగ్ టెంపరేచర్ 45 డిగ్రీ ఇచ్చారు. ఎప్పుడుమే మీరు ఏ ట్రాన్స్ఫార్మర్లో టెంపరేచర్ రైస్ చూసారంటే ఆ టెంపరేచర్ రైస్లో
మీకు వైండింగ్ ఉంది ఎక్కువ ఉండొచ్చు, ఆయిల్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఈ ట్రాన్స్ఫార్మర్లో లోడ్ ఇంక్రీస్ అయిందంటే లేదండి ఫాల్ట్ వచ్చిందంటే మీకు ఫస్ట్ వైండింగే హీట్ అయిపోతుంది, తర్వాత వైండింగ్ సరౌండింగ్ లోపల ఉన్న ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇంకొకటి కూడా ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్లో ఇస్తారు, కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్లో అది లేదు. అది ఏంటి అంటే ambient టెంపరేచర్ మోస్ట్లీ 45 ఇస్తారు. అది ఏంటి మీనింగ్ అంటే మనం ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఫీల్డ్లో ఉందో అక్కడ సరౌండింగ్లో ఉల్ల అట్మాస్ఫియర్ టెంపరేచర్, ఆ అట్మాస్ఫియర్ టెంపరేచర్లో ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవుతున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉடைய మ్యాక్సిమం ఎఫిషియన్సీ మనకు దొరుకుతుంది. తర్వాత ఈ ఆయిల్ టెంపరేచర్ అండ్ వైండింగ్ టెంపరేచర్ ఎట్లా సెట్ చేయాలి, అది కాల్కులేషన్ ఎట్లని మనం ఇంకొక వీడియోలో చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ట్యాప్ చేంజర్ చూస్తాం. ట్యాప్ చేంజర్ ఒక ట్రాన్స్ఫార్మర్లో చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాప్ చేంజర్ మనకి టర్న్స్ రేషియో ప్రిన్సిపల్ ఫండమెంటల్లో వర్క్ అయిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ ట్యాప్ చేంజర్ ఆన్ లోడ్ ఉంది, ఆఫ్ లోడ్ ఉంది. ఆఫ్ లోడ్ అంటే మీ ట్రాన్స్ఫార్మర్ డీ ఎనర్జైజింగ్ తీసిన తర్వాతే ట్యాప్ చేంజ్ చేయాలి. ఆన్ లోడ్ అంటే మీరు ట్రాన్స్ఫార్మర్ డీ ఎనర్జీ అవసరం లేదు. తర్వాత హెచ్వి సైడే మోస్ట్లీ ట్యాప్ చేంజింగ్ ఉండొచ్చు, ఎందుకంటే హెచ్వి వైండింగ్ కరెంట్ తక్కువ ఉంది, మీకు స్పార్క్ ఏమో జరగదు. తర్వాత ఎల్వి వైండింగ్ సరౌండింగ్లో మీకు హెచ్వి వైండింగ్ ఉంది. కన్స్ట్రక్షన్ వైస్లో కూడా మనకి హెచ్వి సైడింగే బెనిఫిట్ ఉంది, అందుకే హెచ్వి సైడే మోస్ట్లీ మనకు ట్యాప్ చేంజింగ్ వస్తుంది. ఇంకా ఒక వీడియోలో మన ట్రాన్స్ఫార్మర్ గురించి డీటెయిల్గా చూస్తాం. ఇప్పుడు మీకు ఈ వీడియో ఇష్టం అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.